క్రైస్తవుని జీవితంలో చాలా ప్రాముఖ్యమైన విషయాలు ఉన్నాయి మనం పరలోకం వెళ్ళాలి అంటే. అవేంటి అంటే ప్రార్థనా జీవితం, వాక్యాన్ని ధ్యానించటం, మంచి సాక్ష్యాన్ని కలిగి ఉండడం, సహోదర ప్రేమను కలిగి ఉండడం, ఇవన్నీ మన జీవితంలో కనబడుతూ ఉండాలి. వాటిల్లో ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యమైంది. అంటే మనం ఎక్కువగా దివారాత్రులు వాక్యాన్ని ధ్యానించాలంటున్నాం కాబట్టి దాని మీదే మనసు పెడుతున్నాం. ప్రార్థించే విషయాల్లో కొంచెం వెనకబడే ఉంటున్నాము. అయితే మనందరికీ తెలిసిన విషయం ఏంటి అంటే ప్రార్థన ఎవరికి చేయాలి, ఎవరి ద్వారా చేయాలి, ప్రార్థనలో ఏమి అడగాలి, ఇవందరికీ తెలుసా లేదా? ప్రార్థన ఎవరికి చేయాలి? తండ్రికి చేయాలి. ఎవరి ద్వారా చేయాలి? యేసుక్రీస్తు వారి ద్వారా చేయాలి. ఎవరిని కలిగి చేయాలి? పరిశుద్ధాత్మను కలిగి చేయాలి. ఏమి కావాలని చేయాలి? జ్ఞానము, ఆత్మ, అంటే ఈ రెండు కావాలని చేయాలి. ఇవి అడిగితేనే కుదురుతుంది అనేది మనకు తెలిసిన విషయం. ఈరోజు కూడా బైబిల్ గ్రంథంలో ప్రసిద్ధమైన ప్రార్థనలు కొన్ని ఉన్నాయి. ఆ ప్రార్థనలోని సారాంశాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ప్రార్థన అనేది బైబిల్ చరిత్రలో ఎప్పుడు ప్రారంభమైంది అంటే ఎనోషు గారు పుట్టినప్పుడు. ఎనోషు గారు చేయలేదు, ఇది మీకు అందరికీ క్లారిటీ ఉంది. ఎనోషు గారు పుట్టినప్పుడు ప్రార్థన చేయడం ప్రారంభమైంది. అంటే బహుశా ఎనోషు గారి తండ్రి గారు కావచ్చు, ఎనోషు గారి తాతగారు కావచ్చు, ప్రారంభించి ఉండాలి ప్రార్థన చేయడం అనేది. అది మొదలుకొని చాలామంది ప్రార్థన చేస్తూ వచ్చారు. అబ్రహాము గారు చేశారు, నోవాహు గారు చేశారు. మనకు తెలుసు చరిత్రలో వారంతా బలిపీఠాలు కట్టడం, ప్రార్థన చేయడం మనం చూస్తూ వచ్చాం. కానీ ప్రత్యేకమైన ప్రార్థనలు కొన్ని ఉన్నాయి. అవి చాలా ప్రత్యేకంగా వ్రాయబడిన ప్రార్థనలు. ఆ ప్రార్థనలు ఒకసారి మీకు జ్ఞాపకం చేసి దాని నుండి దేవుడు ఈరోజు మనకి ఏమి నేర్పించాలనుకుంటున్నారో ఆలోచించుకుందాం. ఓకే, అందులో మొదటి ప్రార్థన ఎవరిదో ఒకసారి చూద్దాం. దినవృత్తాంతముల మొదటి గ్రంథము 4వ అధ్యాయము. దినవృత్తాంతముల మొదటి గ్రంథము 4వ అధ్యాయము 9, 10 వచనాలు. బైబిల్ గ్రంథంలో పుస్తకాల చరిత్ర కలిగిన వారు ఉన్నారు, అధ్యాయాల చరిత్ర కలిగిన వారు ఉన్నారు, ఒక వచనంలో రాయబడిన వారు ఉన్నారు, 2 వచనాలలో వ్రాయబడిన వారు కూడా ఉన్నారు. మనం ఒక వచనంలో రాయబడిన వ్యక్తిని గురించి మాట్లాడుకున్నాం గతంలో. ఎవరికైనా గుర్తుందా? అమాసా, యెహోషాపాతు గారి కాలంలో అతని సైన్యంలో ఉన్న అమాసా గారి గురించి గతంలో 2-3 ఇయర్స్ అయిపోయినట్టుంది మనం మాట్లాడుకొని కదా. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న ఈ వ్యక్తి కూడా ఈ ఒక్క పుస్తకంలో, ఈ ఒక్క అధ్యాయంలో, ఈ 2 వచనాల్లో మాత్రమే కనిపిస్తారు. అద్భుతమైన విషయం ఏంటి అంటే పెద్ద పెద్ద పుస్తకాలలో ఎక్కువ అధ్యాయాలు రాయబడితే గొప్పోళ్ళని, ఒక వచనం 2 వచనాల్లో ఉంటే చిన్నోళ్ళని మనం ఏం అనుకోక్కర్లా. అసలు ఈ గ్రంథంలో పేరు నమోదు చేసుకోవడమే మంచి విషయంలో గొప్ప విషయం కదా. ఇప్పుడు మనము ఈయన గురించి మాట్లాడుకుందాం. ఈయన గురించి ఏమి వ్రాయబడింది అంటే చరిత్రలో మనం ఈరోజు మాట్లాడుకుంటున్న ఈ వ్యక్తి చేసిన ప్రార్థనకు ఒక ప్రత్యేకత ఉంది. ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం ఇది, కానీ ఇప్పుడు నేను ఇంకా 2-3 ప్రార్థనలు పోల్చి మీతో మాట్లాడాలనుకుంటున్నాను. అందుకే మళ్ళీ ఇక్కడ తీసుకొచ్చాను మిమ్మల్ని. చదువుకుందాం. దినవృత్తాంతముల మొదటి గ్రంథము 4వ అధ్యాయము 9, 10 వచనాలు. ఎబ్బేజు తన సహోదరుల కంటే ఘనము పొందిన వాడై ఉండెను. వేదన పడి ఇతని కంటినని అతని తల్లి అతనికి ఎబ్బేజు అను పేరు పెట్టెను. ఎబ్బేజు ఇశ్రాయేలీయుల దేవుని గూర్చి మొర్రపెట్టి, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దును విశాలపరచి నీ చేయి నాకు తోడుగా ఉండ దయచేసి నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించుము అని ప్రార్థింపగా దేవుడు అతడు మనవి చేసిన దానిని అతనికి దయచేసెను. చాలు, అయిపోయింది ఈ చరిత్ర. ఇంకెక్కడ కనపడదు దీని గురించి. ఆయన గురించి కనపడదు, ఆయన చేసిన ప్రార్థన గురించి ఇంకెక్కడ. ఎందుకంటున్నానంటే పాత నిబంధనలోని కొన్ని విషయాలు మనం క్రొత్త నిబంధన చదువుతున్నప్పుడు కనిపిస్తాయి, ప్రవచనాలు కనిపిస్తాయి. వాళ్ళని గురించి దేవుడు చెప్పాలనుకున్నప్పుడు విషయాలు
కనిపిస్తాయి. కానీ ఈయన గురించి ఇక్కడ మాత్రమే వ్రాయబడింది. కానీ చరిత్రలో ఎబ్బేజు ప్రార్థన అంటే ఒక ప్రత్యేకమైన ప్రార్థన. ఎబ్బేజు ప్రార్థన అంటే ఒక ప్రత్యేకమైన ప్రార్థనగా క్రైస్తవ చరిత్రలో లేక ప్రపంచంలో దానికి ఒక ప్రత్యేకమైన గుర్తింపు కలిగి ఉంది. ఏంటి, ఎవరు ఎబ్బేజ్, ఏంటి ఈయన జీవితము అంటే, ఈయన గోత్రం మాత్రమే యూదా గోత్రంగా కనబడుతుంది. మనకి 4వ అధ్యాయంలో మొదటి వచనమే యూదా కుమారులు ఎవరనగా అని ప్రారంభమైంది. యూదా గోత్రంలోని వారిని గూర్చిన లిస్ట్ ఇక్కడ కనబడుతుంది. అందులో మనకు ఆయన కనిపిస్తున్నారు కాబట్టి అతని గోత్రం యూదా గోత్రం అని మనకు అర్థమవుతుంది. అయితే అతని తండ్రి ఎవరు, అతని తల్లెవరు, వారి పనులేంటి, వారి పరిస్థితి ఏంటి అనే వివరాలు అయితే ఏమీ లేవు. కానీ ఒక ప్రాముఖ్యమైన విషయం అయితే ఉంది. అదేంటి అంటే, ఎబ్బేజు గారు పుట్టేటప్పుడు తన తల్లి చాలా వేదన పడి కందట. మామూలుగా ఆలోచిస్తే ఏ తల్లికైనా ప్రసవించేటప్పుడు వేదనే కదా. అసలు బిడ్డకు జన్మనిచ్చేటప్పుడే వేదన ఉంటుంది. ఒకటి, ఆదాము గారు హవ్వగారుల విషయంలో దేవుడు చెప్పేశారు ఏమని, నీ వేదన మరింత హెచ్చిస్తున్నాను అని. కాబట్టి ఎవరు బిడ్డకు జన్మనిచ్చినా అది ప్రతి తల్లి ఫేస్ చేయాల్సిందే. ఏంటది, వేదనని కదా. కానీ ఈ తల్లి వేదన పడి తన కనడం వలన తన కుమారునికి పేరే అది పెట్టేసిందట. ఎబ్బేజు అంటేనే అర్థం వేదన. అదేంటి, అది కామనే కదా. దాన్ని అంత ప్రత్యేకంగా గుర్తుంచుకొని ఆ అర్థంతో కూడిన పేరు ఎందుకు పెట్టుంటారు ఆవిడ అంటే, అందరు స్త్రీల లాంటి వేదన కంటే ఏదో డిఫరెంట్గా జరుగుంటుందేమో ఆమె జీవితంలో. అంతేనా అండి? అందరిలాంటి వేదనే అయితే అంత ప్రత్యేకంగా మరి రాయవలసిన అవసరత ఎందుకు అంటున్నాను ఈ మాట అంటే, రాహేలు గారు ప్రసవించేటప్పుడు కూడా తన కుమారునికి పేరు పెట్టింది. ఏమని? బెనోని. ఎందుకు పెట్టారు? తను బాధపడుతుంది, దుఃఖపడుతుంది, తనకు సంభవించబోదాన్ని జ్ఞాపకం చేసుకుని తర్వాత జరిగేదేంటో గుర్తించి ముందుగానే ఆ పేరు పెడుతున్నారు. ఏంటి బెనోని అంటే అర్థం ఏంటి? దుఃఖపుత్రుడు. అంటే నాకు దుఃఖమే, నీకు దుఃఖాన్నే మిగులుస్తున్నాను అర్థంతో కూడిన పేరు ఆవిడ పెట్టారు. అలాగే ఫీనెహాస్ గారి భార్య కూడా పేరు పెట్టారు, ఈకాబోదు. ఆమె ఎందుకు పెట్టారు? ఆమె ప్రసవించేటప్పుడు ఇశ్రాయేలుల మధ్యలో దేవుడు హుందాగా ఉండవలసిన మందసం అక్కడి నుంచి వెళ్ళిపోతుంది కాబట్టి ప్రభావము పోయనే అనే అర్థంతో కూడిన పేరు ఆవిడ పెట్టారు. అంటే పేర్లు పెట్టేటప్పుడే అక్కడున్న పరిస్థితులను బట్టి వారు పేర్లు పెడుతున్నారు. మరి ఇక్కడ మనం అర్థం చేసుకుంటే ఈమె వేదనకు ఏదో కారణం ఉండాలి. అయితే ముఖ్యంగా ఆలోచించేది ఏంటి అంటే, రాహేలు గారు చేసిన పొరపాటు లాంటి పొరపాటు కాదేమేమో చేసింది, లేకపోతే హోప్ని ఫీనెహాసులు చేసినటువంటి పని కాదేమో చేసింది. ఇక్కడ కేవలం ఈమె ఇబ్బంది పడి వేదన పడి కంటుంది. ఇది ఈమెకి సంబంధించిందే. ఏదో పాపం చేయడం వలనో లేకపోతే మరొకటో కారణాలుగా ఇక్కడ మనకి కనిపించట్లే. అంటే వేదన పడి కన్నందుకు పేరెందుకు పెట్టారని కనుక మనం ఆలోచన చేస్తే, మనకి ఎక్కడ రాయబడలేదు, చేస్తే బహుశా ఈమె జీవితాన్ని మనం చూస్తే ప్రసవించేటప్పుడు మన కామన్గా బిడ్డ తల ముందు బయటకు వస్తుంది కదా. కానీ అప్పుడప్పుడు కొంతమంది నోట వింటూ ఉంటాం, వీడు ఎదురు కాళ్ళతో పుట్టాడంటాం. అంటే ముందు కాళ్ళు బయటకి వస్తాయి. కొంతమందిని అంటాం వీడు నెలలు తక్కువ పుట్టాడంటాం. మరి కొంతమందిని అంటే వీడు పేగు మెళ్ళ వేసుకొని పుట్టాడంట. అంటే ఇవన్నీ జరుగుతాయి. బిడ్డకు జన్మనిచ్చేటప్పుడు ఇవి జరుగుతున్నప్పుడు సజావుగా రావలసిన ద్వారము గుండా రావలసిన రీతిలో రాకపోతే తప్పకుండా ఇబ్బంది ఎదుటి వారికి. అంతే కదా. ఏ మార్గంలో వెళ్ళాలో ఆ మార్గంలో వస్తే ఈజీగా ఉంటుంది, అది కాకపోతే ఇబ్బంది. కొన్ని సందర్భాలు ఏమవుతుందో తెలుసా, బేబీ బాగా పెరిగిపోద్ది లోపల, 5 కేజీలు 6 కేజీలు పెరిగిపోతే కష్టం డెలివరీ అవ్వడం. అలాంటి సందర్భాలు కూడా ఉంటాయి. అంటే మొత్తం మీద ఈ ఎబ్బేజు గారు పుట్టేటప్పుడు తన తల్లికి మాత్రమే ఎక్కువ బాధ కలిగింది. అది ప్రసవించేటప్పుడు అనుకోవాలి మనం. అందుకు ఆమె ఏం చేసిందంటే, ఎవ్వరు పడనంత బాధ నేను పడ్డాను. అందరిలాంటి బాధ అయితే ఆ పేరు పెట్టవలసిన అవసరం లేదు. నేను ఎక్కువ బాధపడ్డాను కాబట్టి ఆ బాధకు గుర్తుగా వీడికి నేను ఈ పేరే పెట్టాలనుకుంది, ఆ పేరే పెట్టారు ఆవిడ. బహుశా నా అభిప్రాయం, నేను అనుకుంటాను ఎబ్బేజు గారు పుట్టిన తర్వాత తల్లి చనిపోయిందేమో. ఎందుకంటే ఎబ్బేజు గారు చేసిన ప్రార్థన దేవుని దృష్టిని ఆకర్షించి అతనిని తన సహోదరులందరిలో ఘనమైన వానిగా తీర్చిదిద్దారు. అంటే బహుశా పుట్టిన తరువాత తల్లి మరణించిందేమో. అప్పుడు సమాజం చాలా మాటలు అతన్ని
అని ఉంటుందేమో. అందువలన ఇలాంటి సమాజంలో నేను చాలా జాగ్రత్తగా బ్రతకాలి అంటే నాకున్న ఏకైక మార్గం నేను దేవుణ్ణి ఆశ్రయించడం తప్ప మరొకటి లేదు అనుకుని ఉంటారేమో. అంటే మనకి రాయబడలా, మనం అనుకోవడం తప్ప. ఇక్కడ విషయం ఏంటి అంటే ఎంతో వేదన పడి ఏ తల్లి భరించనంత ఎక్కువ బాధపడి తనకి జన్మనిచ్చి ఉండాలి. ఆ తర్వాత బహుశా తల్లి లేదేమో. ఇక్కడ మనకు తెలుసు కదా, బిడ్డ పుట్టినప్పుడే తల్లి చనిపోతే ఆ బిడ్డను ఎలా చూస్తుందో సమాజం మనకు తెలుసా లేదా? ఏమంటారు ముందు? ఈడు పుట్టాడు, అమ్మని చంపేశాడు, మింగేశాడు అంటాం కదా. ఇక అతన్ని చాలా చిన్న చూపు చూస్తాం, నష్టజాతకుడని, శాపగ్రస్తుడని రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు కదా. బహుశా అలాంటి పరిస్థితుల్లోనే ఎబ్బేజు గారు పెరిగారేమో అనిపిస్తుంది ఆయన చేసిన ప్రార్థన వింటే. ఇది అని రాయబడలేదు, మళ్ళీ మీరు ఇది మర్చిపోవద్దు. కానీ అతని ప్రార్థన ప్రత్యేకంగా కనబడుతున్నప్పుడు మనకు అర్థమయ్యేది ఏంటి అంటే అలాంటి పరిస్థితిని తాను ఎదుర్కొని ఉంటుంటాడు. అందువల్లనే అంటే నాకు అనిపించింది ఏంటంటే అతని సహోదరుల కంటే ఘనము పొందినవాడు. సహోదరులు అంటే సొంత అన్నదమ్ములు అయి ఉండొచ్చు, అన్నదమ్ముల పిల్లలు అయి ఉండొచ్చు, చిన్న తాత పెద్ద తాతగారి పిల్లలు అయి ఉండొచ్చు. కానీ వీళ్ళందరిలో అతను ఘనము పొందడానికి కారణం ఏంటి అంటే ఏ పరిస్థితుల్లో తాను పుట్టాడో, పుట్టిన తర్వాత తన పరిస్థితులు ఎలా ఉన్నాయో పెరుగుతూ తెలుసుకున్నాడు. తెలుసుకున్న తర్వాత జాగ్రత్తగా నేను బ్రతకాలి అంటే మార్గం దేవుడు మాత్రమే అనుకున్నాడు. అందుకే తనకంటూ ఒక వయసు రాగానే ప్రార్థన చేయడం ప్రారంభించాడు. ఆ ప్రార్థనలో ఆయన దేవుణ్ణి అడిగింది మనం చదువుకున్నాం కదా. ఎబ్బేజు ఇశ్రాయేలీల దేవుణ్ణి గూర్చి మొరపెట్టి దేవుని దగ్గరికి వచ్చి ప్రార్థన చేస్తున్నాడు. ఆయన మొరపెట్టి ఏమని, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి, అంటే చాలా పదము ఆ సెంటెన్స్ ఉంది కాబట్టి అక్కడ ఆగుదాం మనం. ఆశీర్వదించు అని లేదు, ఆశీర్వదించి నా సరిహద్దును విశాలపరచి నీ చెయ్యి నాకు తోడుగా ఉంచి నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించు. 4 విషయాలు తన ప్రార్థనలో కనిపిస్తున్నాయి మనకి. ఈ 4 విషయాలు అడగడం వెనుక కారణం ఆలోచిస్తే తన తల్లి పెట్టిన పేరును బట్టి, తన సహోదరులు తను గండుడిగా ఎంచబడడాన్ని బట్టి, తన ప్రార్థన దేవుడు వినడాన్ని బట్టి అతను ఏ పరిస్థితుల్లో పెరిగాడో కొంచెం ఊహించుకోగలం అంతే మనం. చాలా భయంకరమైన బాధను అనుభవించి ఆ కుమారునికి జన్మనిచ్చి పేరు పెట్టింది తల్లి. బహుశా తర్వాత లేదనేది నా అభిప్రాయం. సహోదరులందరిలో తనని తేలికగా చూసుంటారు. మాలో ఇదిగా పుట్టాడు, వీడు పుట్టాక వీళ్ళమ్మ పోయింది, చచ్చింది, ఇలా పదాలు పడి వీడు మంచివాడు కాదు, వీడి జన్మ మంచిది కాదు, లేకపోతే వీడి పుట్టుక మంచిది కాదు, ఇలాంటి పదాలు వాడి ఉంటారేమో. అందువలన ఇతను ఏం చేస్తున్నాడంటే దేవునికి ప్రార్థన చేసి 4 విషయాలు కోరుకుంటున్నారు. ఏంటవి? మొదటిది, నన్ను నీవు ఆశీర్వదించు. నువ్వు ఆశీర్వదిస్తే ఇగో ఈ ప్రజలు మాట్లాడుకునే మాటలన్నీ నేను అధిగమించగలను. అంతే కదా? లోకం దృష్టిలో నన్ను చెడ్డవాడిగా, దురదృష్టవంతుడిగా నన్ను భావిస్తున్నారు. కానీ నువ్వు ఆశీర్వదిస్తే నేను ఎవరినవుతాను? అప్పుడు నేను ఆశీర్వదించబడిన వాడనవుతాను, అదృష్టవంతుడినవుతాను. ఇదిగో నోరు విప్పి మాట్లాడే వీళ్ళందరి నోళ్ళు నేను మూయించగలను. అది జరగాలంటే నీవు నన్ను ఆశీర్వదించాలి. ఆశీర్వదించు అని అడిగే ముందు ఆశీర్వాదం పొందడానికి తగిన పరిస్థితి లేకపోతే ఆశీర్వాదం రాదు. ఇది మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. నేను దేవుణ్ణి అడిగేశానండి, ఆయన నన్ను ఆశీర్వదించేస్తాడండి అని నువ్వు చంకలు కొట్టుకోవద్దు. అడిగే ముందు ఆశీర్వాదం పొందడానికి తగిన అర్హత నీకుందో లేదో చూసుకో. ఒకవేళ అది కాకపోతే నువ్వు అడిగినా చెప్పాలి, అడిగినా చెల్లదు. అదే కదా మనం గురువారం మాట్లాడుకున్నట్టున్నాం. మరణకరమైన పాపము, మరణకరము కాని పాపము. మరణకరము కాని పాపం ఏంటి అంటే నువ్వు ప్రార్థన చేసినా జవాబు రాదు, ఫలితం రాదు, నువ్వు మరణానికే వెళ్తావు అని చెప్పేది. అందుకే అలాంటి వారి కొరకు, అలాంటి పాపం చేసిన వరకు అసలు ప్రార్థన చేయొద్దన్నారు యోహాను గారు. మరణకరమైన పాపం కలదు, అలాంటి పాపం చేసిన వారి విషయంలో అసలు నువ్వు ప్రార్థన చేయవద్దు. ప్రార్థన చేయమని నేను మీకు చెప్పట్లేదు అన్నారు. అంటే అర్థం ఏంటి? నువ్వు చేసినది జరగదు, చేసినది జరగదు. అది ఆయన చెప్పడం ఏంటి? యేసుక్రీస్తు వారే చెప్పారు. నాకు విరోధంగా మాట్లాడిన క్షమాపణ ఉందేమో కానీ పరిశుద్ధాత్మకు విరోధంగా మాట్లాడితే క్షమాపణ లేదు అన్నారంటే, ఒకవేళ పరిశుద్ధాత్మకు విరోధంగా మాట్లాడితే యేసుక్రీస్తు వారు చేసిన ప్రార్థన వెళ్ళదు, అసలు ఆయన చేయరు. ఎందుకని? ఒక ఆజ్ఞ ఉండగా ఆయన ఎలా చేస్తారు దానికి వ్యతిరేకంగా జరిగినప్పుడు?
కాబట్టి ఇక్కడ ఆలోచన చేస్తే ఎబ్బేజు గారు ప్రార్థన చేసేటప్పుడు నన్ను ఆశీర్వదించు అని అడుగుతున్నారంటే ఆశీర్వాదం పొందడానికి తగిన అర్హత కలిగిన స్థాయికి ఎదిగాడు ఆయన. ఎవరిని ఆశీర్వదిస్తాడు దేవుడు? మనకి ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం తెలుసు కదా. ఆయన ఆజ్ఞలను శ్రద్ధగా విని గైకొంటే దేవుడు ఆశీర్వదిస్తాడు. అది చేయకపోతే శపిస్తాడు. శాపాల లిస్టు అందులోనే ఉంది, ఆశీర్వాదాల లిస్టు అందులోనే ఉంది. ఇప్పుడు నన్ను ఆశీర్వదించు అని ఎబ్బేజు గారు అడుగుతున్నారంటే ఇతను ఏం చేసి ఉంటాడు? ఆజ్ఞలను, ధర్మశాస్త్రంలో ఉన్న ఆజ్ఞలను పాటిస్తున్నాడు. ఎట్లాంటి పరిస్థితుల్లో? నేను ఇది చదువుతున్నప్పుడు నాకు యోసేపు గారే కనిపించారు. యోసేపు గారి తల్లి బెన్యామీన్ గారి కన్నగానే మరణించింది. యోసేపు గారి సహోదరులు యోసేపు గారిని ప్రేమించట్లేదు కదా. ఇక్కడ వీళ్ళ సహోదరులు ఘనత పొందే స్థాయికి రావాలంటే సహోదరులందరూ ఇతను తక్కువ చేసి మాట్లాడుతున్నారేమో, తల్లి లేదేమో. అంటే యోసేపు గారి జీవితం మనకు బాగా తెలుసు కాబట్టి ఆ ప్లేస్లో ఎబ్బేజు గారిని పెట్టుకుంటే అలాంటి పరిస్థితులనే తాను కూడా ఎదుర్కొన్నాడు. ఎంత భయంకరమైన పరిస్థితులైనా ఆజ్ఞలను మాత్రం విడిచిపెట్టలేదు. అందుకు ఇప్పుడు ధైర్యంగా అడగగలుగుతున్నాడు. ఏమని? నన్ను నీవు ఆశీర్వదించు అని. రెండవది ఏంటి? నా సరిహద్దును విశాలపరచు. అంటే బోర్డర్స్ ఉంటాయి కదా, ఇంటికి కానీ పొలానికి కానీ ఉంటాయి, హద్దులు ఉంటాయా, సరిహద్దులు. దీన్ని విశాలపరచు అంటే అర్థం ఏంటి? నన్ను అభివృద్ధి చెందించు. ఆస్తి విషయంలో కానీ, సంతాన విషయంలో కానీ, ఆధ్యాత్మిక విషయాలలో కానీ మిగిలిన వారికంటే నేను గొప్పగా ఉండాలి, నేను గొప్పగా ఉండాలి, పెరగాలి, విస్తరించాలి, ఫలించి అభివృద్ధి పొంది విస్తరించే స్థితికి నేను వెళ్ళాలి అని కోరుకుంటున్నాడు. వెళ్ళాలంటే అలాంటి ఫలితం రావాలంటే దేవునికి నచ్చేలా ఉండాల్సిందే. అన్నిటికీ మన దగ్గరికి రావాల్సిందే. అలా ఉన్నారనమాట. ఎవరు? ఎబ్బేజు గారు. పేరే వేదన కానీ బ్రతుకు మాత్రం ఆనందం, ఆశ్చర్యం, అద్భుతం. అవునా కదా? సహోదరులందరూ ఈయన తక్కువ చేస్తున్నారు, కానీ ఈయన దేవుని మనస్సుకు నచ్చేలా బ్రతుకుతూ అందరికంటే గొప్పవాడిగా ఎదుగుతున్నారు. ఈరోజు మనం నేర్చుకోవాల్సింది అదే. సమాజం దృష్టిలో నువ్వు చిన్నవాడిగా ఉన్నావా, తక్కువ వాడిగా ఉన్నావా, ఎందుకు పనికిరాని వాడిలా ఉన్నావా, నిన్ను అసలు ఒక గడ్డి పరకలా తీసేస్తున్నారా, ఏం ఫీల్ అవ్వక్కర్లా. నిన్ను హెచ్చించాల్సిన హెచ్చిస్తే చాలు. నువ్వు ఆయన క్షమను లేక ఆయన ప్రేమను, ఆయన దయను కోరుకునేలా ఉండాలి తప్ప, అరే నా పక్కంటి వాళ్ళు నన్ను ప్రేమించట్లేదే, నన్ను చాలా తక్కువగా చూస్తున్నారే, తేలిగ్గా చూస్తున్నారే, నన్ను చాలా అవమానపరుస్తున్నారే అని మనం ఏం ఫీల్ అవ్వాల్సిన అవసరత లేదు. మనుషులు మనం ఎంత బాగున్నా అలాగే ఉంటారు, బాగోపోయినా అలాగే ఉంటారు. అలాని మనుషుల దయను కోల్పోమని నేను చెప్పట్లా, కానీ నీ మనస్సు దేవునికి నచ్చేలా ఉండడం అనేది మనం మొదటిగా చేయవలసిన పని. అర్థమైందా? ఇక మూడో విషయం ఏం కోరేది ఆయన? నాకు తోడుగా ఉండు, నీ చెయ్యి నాకు తోడుగా ఉండాలి. దేవుని చెయ్యి తోడుగా ఉండాలంటే, దేవుని చెయ్యి మనకు తోడుగా ఉండాలంటే అంటే నేను ఇదొక్కటి గారు ఇంకా చెప్పాలి, అందుకే నేను ఎక్కువ రిఫరెన్స్లు చూపించట్లా. దేవుడు తగిన సమయమందు నిన్ను హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కుడవై ఉండు. పేతురు గారు రాసిన పత్రికలో మనం చదువుకునే మాట. ఇప్పుడు నీ తోడు నాకు కావాలి అని ఈయన అడుగుతున్నారు అంటే ఈయన ఎలా ఉంటే దేవుని హస్తం ఈయనకి తోడుగా ఉంటుంది? అంతే కదా. అంటే మనం బైబిల్తోనే పోల్చుకుంటాం కాబట్టి మనం అక్కడికి వెళ్ళాలి. దేవుడు తగిన సమయమందు హెచ్చించాలంటే ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనసు కలిగి ఉండాలి. అది కలిగి ఉండుంటారు ఎబ్బేజు గారు. ఎందుకు కలిగి ఉండుంటారు అంటున్నాను అంటే అతడు చేసిన మనవి దేవుడు ఆలకించారు అనేది మనం చదువుకున్నాం చివరిలో. ఆ ప్రార్థన దేవుని సన్నిధికి చేరి అతను అడిగినవన్నీ దేవుడు ఇచ్చారు అంటే దానిని పొందగలిగిన స్థాయిలో ఆయన ఉన్నారు. అది ముఖ్యమైన విషయం. కాబట్టి దేవుని మనం ఒక్కొక్క విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటే, దేవుడు మనల్ని ఆశీర్వదించాలి అంటే మనం ఆజ్ఞల ప్రకారం బ్రతకాలి. 2, మనం ఫలించి అభివృద్ధి చెందాలి అంటే దేవుడు చెప్పినట్లుగా మన జీవితాలు ముందుకు కొనసాగాలి కదా. మనం 128వ కీర్తన చదువుకుంటాం. యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడు ఇలాగూ ఆశీర్వదించబడును. ఎలా తెలీదా? 128వ కీర్తన అండి. భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉందురు, నీ కౌగిట నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వల్ల. అంటే నీ భార్య బాగుంటే ఫలించే ద్రాక్షవల్లిలో ఉంటేనే నీ భోజన బల్ల చుట్టూ పిల్లలు ఉంటారు. నీ కుటుంబం అభివృద్ధి చెందాలి అంటే మొట్టమొదటిది మనం చెయ్యాలి, ఆయన యందు భయభక్తులు కలిగి ఉండాలి. అది ఈయన చేశారు కాబట్టే ఇతని సరిహద్దులు విశాలపరిచారు దేవుడు. ఇతని కుటుంబాన్ని
గురించి మనకి ఏం రాయబడకపోయినా ఇతని నుండి మనం గమనిస్తే అర్థమయ్యేది ఏంటి అంటే, ఏవి ముఖ్యమైనవో అవి దేవుణ్ణి తాను అడుగుతున్నారు, దేవుడు కూడా తనకి అవి దయచేస్తూ ఉన్నారనమాట. మొదటిది, నన్ను ఆశీర్వదించు అనే ముందు ఆజ్ఞలు పాటించారు. నా సరిహద్దులు విశాలపరచు అనే ముందు తన భార్యను తన పిల్లలను దేవునికి అనుకూలంగా మలచుకున్నాడు. 3, దేవుని చేయి అతనికి తోడుగా ఉండాలి అంటే దేవుని చేతి క్రింద దీన మనస్సు కలిగి జీవిస్తూ ఉన్నాడు. ఇక 4వది ఏంటి అంటే, నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను అసలు కీడులోకి వెళ్లకుండానే నన్ను తప్పించు అని ప్రార్థన చేస్తున్నాడు. వెళ్లకుండా తప్పించు అని కీడుకి ఎదురెళ్తాడు ఆయన? ఏమండి, ఇక్కడ ఉన్నారు అందరూ? కీడు నాకొద్దు అనుకున్న వాళ్ళు ఏం చేయాలి? దూరంగా ఉండడానికి ప్రయత్నం చెయ్యాలి, అంతేనా? ఎదురెళ్ళి దేవా నన్ను తప్పించని అడగాల? చెప్పండి. ఎదురెళ్ళి తప్పిస్తావా లేదా ఈ కీడు నుండి నన్ను అని అడగాల? ఓహో, ఇటు వెళ్తే కీడు వస్తుంది అని అర్థమైనప్పుడు దాన్ని తప్పించుకొని వెళ్ళాలా? తప్పించుకొని వెళ్ళాలి కదా. ఇతను కూడా కీడు నుండి నన్ను తప్పించు అని ప్రార్థన చేసే ముందు కీడుకు దూరంగా ఉండే ప్రయత్నం ఆయన చేసి ఉండాలి. కీడు అంటే బైబిల్ పరిభాషలో క్రొత్త నిబంధన ప్రకారం దుష్టునికి దూరంగా ఉండడం, దుష్టుని చేతి నుండి తప్పించబడడం. అర్థమైందా? దుష్టుని చేతి నుండి తప్పించడం అంటే దుష్ట సంబంధమైన క్రియలు చేయకుండా తనను తాను చాలా జాగ్రత్తగా కాపాడుకుంటూ ఉన్నారు. అందుకే చరిత్రలో ఎబ్బేజు గారి ప్రార్థన ప్రత్యేకమైనది. ఎవరి ప్రార్థన? ఎబ్బేజు గారి ప్రార్థన ప్రత్యేకమైనది. తన తల్లి తనకు పెట్టింది వేదనతో కన్నాను, వీడు వేదన పుత్రుడు అని. కానీ తన జీవితంలో ఆ వేదన అనేదే లేకుండా ఉండాలి అంటే ఏం చేయాలో ఆలోచించుకున్నాడు. 4 విషయాలు దేవుణ్ణి అడిగే ముందు దాన్ని పొందడానికి తగిన స్థాయిలో తన బ్రతుకుని మలుచుకున్నాడు. అందుకే ఎబ్బేజు గారి ప్రార్థన చరిత్రలో చాలా ప్రాముఖ్యమైనది. రైట్, ఇది పాత నిబంధన దినవృత్తాంతాల గ్రంథంలో కనిపించే ఎబ్బేజు గారి ప్రార్థన. ఆ తర్వాత కొంతకాలానికి మరొక ఆయన ప్రార్థన చేశారు. ఆ ప్రార్థన ఏంటో చూద్దాం. ఎందుకంటే ఫైనల్గా మనం ఏం ప్రార్థన చేయాలో మనకు అర్థం కావాలి. అది అర్థం కావాలంటే ప్రాముఖ్యమైన ప్రార్థనలు మీకు చెప్పాలనుకుంటున్నా. సామెతల గ్రంథము 30వ అధ్యాయము. ఇప్పుడు చాలామందికి వెళ్ళిపోయింది. ఆగూరు గారి ప్రార్థన. ఓకే, 30వ కీర్తన, క్షమించాలి, సామెతలు 30వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుకుందాం. దేవోక్తి అనగా యాకే కుమారుడైన ఆగూరు పలికిన మాటలు. చాలు, ఇక్కడ కూడా ఈయన తండ్రి పేరు యాకే అని మాత్రమే కనిపిస్తుంది. ఈ ఆగూరు గారు ప్రార్థన చేసుకుంటూ వచ్చారు. వస్తూ చివరిలో 8వ వచనం వచ్చేటప్పటికి 7, 8 చదువుకుందాం. 7, 8, 9 3 వచనాలు చదువుకుందాం. దేవా, నేను నీతో 2 మనవులు చేసుకొనిచున్నాను. 2 మనవులు నేను చేసుకుంటున్నాను నీతో. అవేంటి అంటే, ఈ 2 నా జీవితంలో నేను చూడాలనుకుంటున్నాను. అవి నీవే నాకు దయచేయాలి. నేను చనిపోకముందు ఆ 2టిని నా జీవితంలో నాకు కనుపరుచు, అనుగ్రహించు అని అడిగారు. ఇంతకీ ఏంటా 2? వ్యర్థమైన వాటిని, అబద్ధములను నాకు దూరంగా ఉంచు. ఎందుకు అవే? వ్యర్థమైనవి ఎందుకు దూరంగా ఉండాలి? అబద్ధాలు ఎందుకు దూరంగా ఉండాలి? పాప ఆగురు గారికి తెలియక పిచ్చోడు అలా చెప్తున్నాడు. అదే మనమైతే అవే మనం ముందు పెట్టమంటాం. లోకంలో ఏది వ్యర్థమో అది మనకు కావాలి, అవునా కదా? నిజం చెప్పండి. ఏది మంచిది కాదో, దేని వలన మనకు మంచి ఫలితం ఉండదో దానికై మనం వెంపర్లాడతాం, దాని కొరకు ఎంతైనా ప్రయాస పడతాం. కానీ ఆగూరు గారు చెప్తున్నది ఏంటో తెలుసా? ఇది మంచిది కాదు, దీని వలన ప్రయోజనం లేదు అనుకున్నది ఏదైనా ఉంటే ప్రభువా, నాకు తెలియదు కానీ నేను మనిషిని కాబట్టి నీకు తెలుసు కదా, వ్యర్థమైనది ఏదైనా ఉంటే, అనవసరమైనది ఏదైనా ఉంటే దాన్ని నాకు ముందే దూరంగా పెట్టేసాయి, నాకు ఇవ్వకది. అక్కడ మనం ఉంటే ఆగూరు గారు పిచ్చోడు పాపం తెలియక అడుగుతున్నాడు, ప్రభు ఆయనది కూడా చెప్పరేంటి, ఆయనది నాది కూడా నాకే ఇచ్చేయి. ఆయనకి ఉదాహరణకి ధనము వ్యర్థమై, అవునా కదా? మన అవసరాలకు మించినది వ్యర్థమే, అతి మనకు అక్కర్లేదు. కానీ అదే డబ్బు ఎవరైనా ఆగూరు గారు ఏంటంటే, ప్రభా నాకు అది వద్దు ప్రభా, నాకు తింటాక 3 పూటలు తింటాక చాలు, ఇంకేమైనా ఎక్కువ ఉంటే ఎవరైనా అడిగితే ఇచ్చేయన్నారు అనుకోండి, వెంటనే మనం కాసేస్తాం. ఏమని? ఆ మిగిలింది ఎంత ఉన్నా సరే నాకే, చెప్పండి, నాకే
ఇవ్వండి అని. మీకు ఈ సందర్భంలో మీకు జోక్ అనిపించినా నేను ఒక విషయం చెప్తానే, నా జీవితంలో జరిగింది. నేను 6th to 10th క్లాస్ అంగళూరు హాస్టల్లో చదువుకున్నాను. అప్పుడు మా మేడము మార్తమ్మ గారని ఉండేవారు అనమాట. ఆవిడ చాలా మంచి ఆవిడ సడన్గా మాతో కూర్చొని భోంచేసేవాళ్ళు అనమాట. అంటే వంట ఎలా చేస్తున్నారో చూడాలి అంటే మాతో కూర్చొని భోంచేసేవాళ్ళు. ఆమె తప్పకుండా గుడ్డు రోజు మాతో కూర్చొని భోంచేసేవారు. ఆవిడ ఎల్లో బాల్ తినరు. ఆవిడకి 2 గుడ్లు పెట్టేవాళ్ళు, మా అందరికి ఒక్కొక్క గుడ్డు వేసేవాళ్ళు భోజనంలో. ఆ రోజు మాత్రం ఆవిడ ఎక్కడ కూర్చుంటుందో చూసుకొని పక్కనే కూర్చుందాం అనుకునేవాళ్ళు. చాలామంది పోటీ పడేవాళ్ళు. ఎందుకు చెప్పండి, ఎందుకు అంటే అర్థమవడానికి చెప్తున్నా. ఆవిడది తినరు, తప్పకుండా ఎవరికేస్తారు? ఇటు పక్కన ఇటు పక్కకే ముందు వస్తుంది, ఎందుకని కుడి చేత తింటాం కాబట్టి. అందుకని అరే ఈరోజు మనకు గుడ్డు అనగానే పోటీ పడేవాళ్ళు అనమాట. ఆమె ప్రక్కన కూర్చోవడానికి. దేనికి అంటే మనకి ఆ రోజు చిన్నపిల్లలు కాబట్టి అది వేరు, హాస్టల్లో ఉంటున్నాం కాబట్టి. కానీ ఈరోజు వ్యర్థమైన దానిని ఆ గుడ్డు సొనతో మనం పోల్చుకుంటే మన పరిస్థితి కూడా అదే. భక్తి కలిగిన వారు దేన్ని వద్దనుకుంటున్నారో, భక్తి లేని వాళ్ళు అది కూడా నాకే కావాలని కూర్చునేలా ఉంటాం మనం. వాస్తవం కాదా? అవును. కానీ ఆగూరు గారు చేస్తున్న ప్రార్థన ఏంటి అంటే, వ్యర్థమైంది అనేది ఏదైనా భూమి మీద సూర్యుని క్రింద జరుగుతున్నవన్నీ వ్యర్థాలే. మరి వ్యర్థాలని వదిలేస్తామా అంటే, మనకు కావలసినంత వరకు తీసుకోవచ్చు, అతి మనకి అక్కరలేదు. కాబట్టి ఈయన ఏమంటున్నాడంటే, తగు మాత్రమే నాకు ఇవ్వు, వ్యర్థమైనవి అతిగా ఇచ్చి నన్ను పాడు చేయొద్దు, నా మనస్సును పాడు చేయొద్దు, నాకు కావలసినంత వరకే నాకు ఇవ్వు నాయన అని ప్రార్థన చేస్తూ ఆయన అడిగిన అతి ప్రాముఖ్యమైన విషయం ఏంటో తెలుసా? అబద్ధములు నాకు దూరంగా ఉంచు. అసలు మనకు కదిలితే మాట్లాడేది అదే. అవసరం ఉన్నా లేకపోయినా ముందు సేఫ్ జోన్లో ఉండడం కోసం ఒక అబద్ధాన్ని జాగ్రత్తగా పక్కన పెట్టుకొని ఉంచుకుంటాం, ఒక అబద్ధం ఆడి ఉంచుకుంటాం అనమాట మనం. కానీ ఆగూరు గారు చేస్తున్న ప్రార్థన ఏంటో తెలుసా? ఎట్టి పరిస్థితులలో అబద్ధము నాకు దగ్గరగా ఉండకూడదు, దానికి నేను దూరంగా ఉంచి. అంత ప్రమాదమా? అబద్ధం అంత ప్రమాదమా? మనం అనుకోవట్లేదు కదా అండి ప్రమాదమని. అవసరం ఉన్నా లేకపోయినా ఈజీగా జోక్ చేయడం వేరు, కావాలని అబద్ధం చెప్పడం వేరు. అబద్ధం ఆడు పెదవులు యెహోవాకు హేయము, అబద్ధములు ఆడువారు 2వ మరణానికి పాత్రులు. ఇవన్నీ మనకు తెలుసు. కానీ అవసరం ఉన్నా లేకపోయినా, అది పెద్ద ప్రమాదం అయినా కాకపోయినా, ఎందుకైనా మంచిదిలేని ఒక అబద్ధం ఆడించానులే అంటాం మనం. మనకి 10 మాటల్లో ఒక మాట అబద్ధం అనేది నంజు లాంటిది, అలా మాట్లాడతాం. కానీ ఆగూరు గారు చేస్తున్న ప్రార్థన ఏంటో తెలుసా? వాటికి నన్ను దూరంగా ఉంచు అని చెప్తూ ఆయన ఇంకో మాట చెప్పారు. ఆయన ఏమని? పేదరికమునైనను ఐశ్వర్యమునైనను నాకు దయచేయొద్దు. ఈ 2 వద్దు నాకు. ఎందుకు? ఎవరైనా సాధారణంగా పేదరికం వద్దని అడుగుతాం. ఎందుకని? పేదరికం అయితే నలుగురు దగ్గరికి వెళ్ళి చేయి చాపాలి, ఎన్ని రోజులు పస్తుండాలో తెలియదు, పిల్లలకి ఏమి అందుబాటులో అందించాలో అర్థం కాని స్థితి. కాబట్టి పేదరికం ఇవ్వద్దని ఎవరైనా అడుగుతాం. కానీ ఐశ్వర్యం కూడా ఇవ్వద్దని అడుగుతామా? ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ చెప్పండి, ఐశ్వర్యం వద్దని అడుగుతామా? అసలు అడిగేదే ఐశ్వర్యం ఇవ్వమని, ఇంకా అది వద్దని ఎందుకు అడుగుతాం? అడిగేదే, నాకు కనుక ఇంత ఆస్తి ఇస్తే, నాకు ఇంత డబ్బు ఇస్తే, నాకు ఇంత బంగారం ఇస్తే, ఇదిగో నేను ఇది చేసేదాన్ని, అది చేసేవాడిని, ఇది చేసేవాడిని, అది చేసేవాడిని, నువ్వు ఇవ్వలేదు కాబట్టి నేనేం చేయట్లేదు. అంటే మన ఉద్దేశం ఏంటి? నాకు ఇవ్వు అనే కదా, ఇస్తే నేను చేస్తానంటున్నామంటే ఇవ్వమని అడుగుతున్నావు. కానీ ఆగూరు గారి ప్రార్థన నిజంగా అద్భుతం. నన్ను పేదవానిగాను ఉంచొద్దు, ఐశ్వర్యవంతుడిగా ఉంచొద్దు. మరి ఎలా ఉంచాలి? తగుమాత్రంగా ఉంచు, నన్ను చాలు. ఎందుకు అంటే, పేదవాడిని అనుకో, కిందే రాస్తారు ఆయన, ఎక్కువైన ఎడల నేను కడుపు నిండిన వాడనై నిన్ను విసర్జించి, యెహోవా ఎవడు? అదే మనకు ధనవంతులు తెలుసు కదా, చాలామంది ధనవంతుల చరిత్ర తెలుసు మనకు బైబిల్లో. కన్ను మిన్నుగా అనకుండా ఆయనెంత ఈయనెంత అన్నట్టు మాట్లాడతారు. ఒకవేళ నేను అలాంటి స్థితిలో ఏం చదివాను, ఎక్కువైతే అసలు నీ వల్లే నేను ఇది పొందుకున్నాననే సంగతి మరిచిపోయి ప్రవర్తిస్తానేమో. కాబట్టి నాకు ఐశ్వర్యం వద్దు. మరి పేదరికం ఎందుకు వద్దు? కిందే, పేదవాడినైతే కడుపు నింపుకోవడం కోసం, నా కడుపు నింపుకోవడం కోసం, నా భార్య కడుపు నింపడం కోసం, నా పిల్లల కడుపు నింపడం కోసం ఏం చేస్తాను? సహజమే అది కదా. దొంగతనమే తప్పు. బావేనండి, దొంగతనమే తప్పు. ఆహారం కోసం దొంగతనం చేసినప్పుడు అసలు మనం తప్పే అనుకో. ఎందుకని? నేనేం దాచుకోవడానికి దొంగతనం చేయలేదయ్యా బాబు, కడుపు నింపుకోవడానికే.
కడుపు కోసమే ఎవరైనా కష్టపడేది. మరి నా ఆకలి తీరడానికి దొంగతనం చేయడం పెద్ద తప్పేమీ కాదు అంటామేమో, అనొచ్చు, ఎక్కువ అంటాం కూడా, ఆ పదాన్ని వాడతాం. అందుకే ఆయన అంటున్నారు, అలాంటి పరిస్థితుల్లో దొంగతనం చేసినా నీ దృష్టికి నేను దొంగనే కాబట్టి నాకు అలాంటి పరిస్థితిని ఇవ్వద్దు. మరి ఏం కావాలి? ఏ రోజుది ఆ రోజు తిని హ్యాపీగా నిద్రపోగలిగితే చాలు. ఏ రోజుది ఆ రోజు తిని ఆ రోజుకి గడపగలిగితే, లేదా ఆ మరుసటి రోజు వరకు గడపగలిగితే చాలు. కానీ కోట్లు మూలగబెట్టి దాన్ని దాచుకోలేక బాధపడే పరిస్థితులు నాకొద్దు. అలానే దరిద్రుడనై దొంగిలించి నీ నామానికి అవమానం తెచ్చే పరిస్థితి కూడా నాకు వద్దు అని అడుగుతున్నారు. ఎవరు? ఆగూరు గారు. ఈయన ప్రార్థన కూడా చరిత్రలో ఒక ప్రత్యేకమైంది. అక్కడ ఎబ్బేజు గారు చేసిన ప్రార్థనేమో పెంచమనే కోరాడు. బాగా వినండి అన్నమాట. విశాలపరచు, నాకు అదివ్వు, నాకు ఇదివ్వు, నీ తోడు నాకు ఉంచు, కీడులోనికి నన్ను పంపించుకు అని అడిగారంటే నన్ను హెచ్చించు అని నన్ను అడిగింది ఆయన. చెప్పాలి, ఎబ్బేజు గారు అడిగింది హెచ్చించమనేనా? అన్నీ ఇవ్వమనేనా? ఇవ్వమని. కానీ ఆగూరు గారి దగ్గరికి వచ్చినప్పటికి ఏమంటున్నారు? ఇవ్వు, కానీ సరిపడు ఇవ్వు. ఇవ్వు, కానీ అతిగా వద్దు, నాకు తగినంత ఇవ్వు అని అడుగుతున్నారు. అక్కడేమో నన్ను విశాలపరచు అని అడిగారు. ఎవరు? చెప్పాలందరూ. నన్ను అభివృద్ధి చెందించు, నా సరిహద్దుని విశాలపరచు, నీ తోడు నాకుంచు, నేను అంచెలంచెలుగా పెరగాలి అని కోరుకున్నారు ఎబ్బేజు గారు. అప్పటికి అది బాగుంది, సరిపోయింది. కానీ ఆగూరు గారి పీరియడ్ వచ్చేటప్పటికి ఏం జరిగింది? పెంచొద్దు, అలానే తుంచొద్దు, నాకు సమానంగా సరిపడు ఇవ్వు, నాకు చాలు. తగ్గినా నిన్ను బాధ పెడతానేమో, పెరిగినా నిన్ను బాధ పెడతానేమో, నిన్ను బాధ పెట్టే స్థితిలో నేను ఉండకూడదు. కాబట్టి నాకు ఎలా కావాలి? ఎబ్బేజు గారిలా. బహుశా ఆగూరు గారు ఎబ్బేజు గారి ప్రార్థన విన్నారేమో. ధర్మశాస్త్రంలో ఉన్నాయి, తెలుస్తాయి కదా, విన్నారేమో. వీరు కూడా ధర్మశాస్త్ర కాలానికి చెందిన వ్యక్తే కదా. మీరు బాగా ఆలోచిస్తే సామెతల గ్రంథాన్ని సొలొమోన్ గారు రాశారు. సొలొమోన్ గారు రాసిన సామెతల్లో కొన్ని 1, 2, 3 సామెతలే వేరే వాళ్ళే ఉన్నాయి. అంటే హిజ్కియా గారి కాలంలో సేవకులు ఎత్తి రాసిన కనిపిస్తాయి. మనకు కనిపించే సొలొమోన్ గారు కాకుండా కనిపించే సామెత ఏదైనా ఉంది అంటే అది ఆగూరు గారిది. ఇక్కడ అర్థమైందా మీకు నా మాట? ఈయన రాసినటువంటి ఈ సామెతని ఎందుకు దీనిలో చేర్చారు అంటే అది ఎంత విలువైనది అంటే, నేను కించపరిచి మాట్లాడలేదులే కానీ సొలొమోన్ గారు రాసిన మిగిలిన 30 సామెతలకు ధీటైనది ఆగూరు గారు రాసిన ఒక్క సామెత. అలానే నేను సొలొమోన్ గారు తక్కువ చేయట్లేదు సుమా, మీరు అపార్థం చేసుకోవద్దు మళ్ళీ. అంటే ఆయన మాట్లాడిన ప్రతి మాట నిజంగా మీరు చదవండి, ఇంటికి వెళ్ళిన తర్వాత 30వ అధ్యాయం మొత్తం చదవండి. ఎన్ని జ్ఞానవంతమైన సంగతులు రాశారు ఆయన. చాలా 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 విషయాలు రాశారు ఆగూరు గారు. అందులో ఆయన మనసు మనకు అర్థమయ్యేది ఏంటి అంటే, నాకు ఎక్కువ వద్దు, తక్కువ వద్దు, మరి ఏం కావాలి? సరిపడు నువ్వు చాలు. అసలు ఆయన మనసే చాలా మంచిదిలా కనపడుతుంది కదా. ఈ ప్రార్థన నేర్పించారు. రైట్. ఎబ్బేజు గారి ప్రార్థన అన్నీ కావాలి అని కోరితే, ఆగూరి గారి ప్రార్థన తగుమాత్రం కావాలని కోరింది. మరి ఇప్పుడు క్రైస్తవులుగా మనం ఎలాంటి ప్రార్థన చేయాలి? ఎబ్బేజు గారి ప్రార్థన చేయాలా? ఆగూరి గారి ప్రార్థన చేయాలా? క్రైస్తవులుగా మనకింకేదైనా ప్రార్థన ఉందా? ఇది ఈరోజు ప్రశ్న. ఎబ్బేజు గారు అడిగారు, నన్ను బాగా అభివృద్ధి చెందించు అన్నారు కాబట్టి తన సహోదరులందరిలో తనెవరు? ఘనుడు. అన్ని రకాలుగా అభివృద్ధి చెందాడు, ఘనత పొందగలిగాడు, దేవునికి నచ్చింది. ఓకే. ఇప్పుడు ఆగూరి గారి పీరియడ్ వచ్చేటప్పటికి ఆయన అంటున్నారు, నాకు ఎక్కువ వద్దు, తక్కువ వద్దు, సరిపడివ్వు అన్నారు. ఇప్పుడు ఈ రెండింటిలో మనం ఏది అడగాలి? బాగా ఇవ్వమని అడగాల, తగు మాత్రం ఇవ్వమని అడగాల, అసలు అడగనేయకూడదా? మీకేది నచ్చింది చెప్పండి, మీకేది కావాలో చెప్పండి. ఎబ్బేజు గారు నచ్చలేదా? ఎబ్బేజు గారి ప్రార్థన నచ్చలేదా? ఇస్తారుగా, దేవుడు ఆయనకి ఇచ్చారుగా. మంచిగా ఉంటేనే కదా ఇస్తారు. దేవుడు ఇచ్చారు అంటే అర్థం ఏంటి? ఎబ్బేజు గారు నచ్చారనే కదా, అతని ప్రవర్తన నచ్చిందనే కదా. మరి మన ప్రవర్తన నచ్చి సంపాదించుకోవడం తప్పేంటి? లేదు కదా. కీడు నుండి నన్ను తప్పించు అని ప్రార్థన చేశారు ఎబ్బేజు గారు. కీడులోనికి నన్ను ప్రవేశింపనీయకు అని చెప్పారు. మరి ఆగూరు గారు దాని గురించి ఏం ప్రస్తావించాల. నువ్వు ఏదిస్తే అదే, కానీ తగు మాత్రమే ఇవ్వు, తగు మాత్రమే ఇవ్వు అని అడిగారు. మరి క్రైస్తవులుగా మనం ఈరోజు ఏ ప్రార్థన చెయ్యాలి?
అంటే మిగిలిన వాళ్ళు ప్రార్థన చేయలేదని కాదు. అబ్రహాం గారు చేశారు, ఇస్సాకు గారు చేశారు, యాకోబు గారు చేశారు, మోషే గారు చేశారు, దావీదు గారు చేశారు. భక్తులందరూ ప్రార్థన చేసిన వాళ్ళే. కానీ ఈ 2 ప్రార్థనలు ప్రత్యేకమైనవి. వాళ్ళందరూ చేసిన ప్రార్థన లాంటి ప్రార్థనలు వీళ్ళవి కావు. అందుకే ప్రత్యేకంగా రాయించారు దేవుడు పరిశుద్ధ గ్రంథంలో. కానీ ఇప్పుడు మన ప్రశ్న ఏంటి అంటే, ఈ ఇద్దరిలో ఎలాంటి ప్రార్థన మనం చేయాలి అంటే, ఎక్కువ నుండి తక్కువకు వచ్చారు ఆగూరు గారు, తక్కువ నుండి మరింత తక్కువకు రావాలి మనం. అంటే మరింత అంటే అసలు నీ ఇష్టం, నువ్వు ఏదిస్తే అది, నువ్వు ఇచ్చింది నేను తీసుకుంటా అనే స్థాయికి మనము. కానీ ఇది చాలా, చెప్పండి, ఇది చాలా కదా. ఆగూరు గారి ప్రార్థనే కష్టం. ఆయన ఏదో తెలియక పిచ్చోడు అడిగాడు, కానీ దేవుడు ఇస్తే తీసుకుంటే ఏమైంది, అయినా మనకు ఆప్షన్ ఉంది. ఎబ్బేజీ గారు అడిగింది కూడా ఉంది కాబట్టి మనం ఓటు దానికే వేస్తాం. కానీ క్రొత్త నిబంధన చట్టానికి వచ్చేటప్పటికి యేసుక్రీస్తు వారు చేసిన ప్రార్థన మనకి కావాలి. అది అయితేనే ఆ క్రీస్తును ధరించిన క్రైస్తవులుగా మనకు సరిపోతుంది. ఆయన ఎలాంటిది జీవించారు? ఆయన ఇవేం అడిగారా? ఉంటే తిన్నారు, లేకపోతే లేదు. ఎక్కువ ఉంటే నలుగురికి పెట్టారు, లేకపోతే లేదు. మరి ఆయన ఎలా జీవించారు? నక్కలకు బొరియలు ఉన్నాయమ్మా, ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నాయమ్మా, లేదమ్మా అంటే అర్థం ఏంటి? లేదు, కావాలని లేదు. అంటే ఇప్పుడు మనం ఏం చేయాలి? మనము ఏది అడగక్కర్లా. ఎందుకని? అక్కడే చెప్పేశారు ఆయన, నా నీతిని, నా రాజ్యమును ఇది చెయ్యి. అప్పుడు నీకెంత కావాలో, ఏం కావాలో, ఎలా కావాలో అది నేను చూసుకుంటా. నువ్వు ఇది చేసుకుంటూ వెళ్ళిపో. నువ్వు చేసే దానిని బట్టి, నువ్వు చేసే స్థాయిని బట్టి, నువ్వు చేసే పనిని బట్టి నీకేమి ఇవ్వాలి, ఎంత ఇవ్వాలి నేను నిర్ణయించుకుంటా అన్నారు దేవుడు. అదేనా దేవుడు చెప్పిందేంటి? అడగమన్నారా? చేసుకుంటూ వెళ్ళిపో, నువ్వు చేసిన పనిని బట్టి నేను మార్కులు ఇస్తానన్నారా? చేసుకుంటూ వెళ్ళిపోమన్నారు. కానీ మనం ఏం చేస్తున్నాం? తండ్రి మీకు తెలియదు తండ్రి, నేను చెప్తాను, నా లిస్ట్ నేను చెప్తాను, ఒకసారి వినండి మీరు. మేము తినడానికి, ఆహారానికి ఏం కావాలో తెలుసా? ఇగో రేషన్ బియ్యం వస్తాయి, అవి వద్దు. మరే కావాలి? కర్నూలు సోనా కావాలి. అది ఎలా కావాలి? అందరికంటే తక్కువ రేటుకి మాట్లాడేంటి? మీ అందరికి లేదా మనసు? మీకు లేదా? చెప్పండి నిజం. మీరు షుగర్లు వచ్చి రేషన్ బియ్యం మంచిదన్నారని తింటున్నారు, లేకపోతే ఎవరు తినరు. ఇది వాస్తవం. మంచి బియ్యం ఎవరు అనుకుంటామా? నిజంగా అందరూ రేషన్ బియ్యమే తినేవాళ్ళైతే సన్న బియ్యంతో మనకు పని లేదు. ఫంక్షన్లో అంత రేటు పెట్టుకొని చేయాల్సిన అవసరం కూడా లేదు. మనకున్న ఇబ్బందులు బట్టి మనం రేషన్ బియ్యం తింటున్నాం వేరే కదా. కానీ కుదిరితే ఎవరమైనా మంచివే తింటాం కదా. ప్రభు నీకు తెలియదు, కానీ నీకు మాట చెప్తాను. మా పక్కింటి ఆవిడ పలానా రైస్ తెచ్చుకుంది, అది చాలా బాగుంది. నేను చూస్తే ఈసారి నాకు 5 దయచేయి. కూరగాయలు అంటావా? కైక్లూరు మార్కెట్లో బాగాలేదు, గుడివాడ మార్కెట్ నుంచి ఎవరైనా వస్తే పంపించు. అంటే మనం ఎలా అడుగుతామంటే మేలు. ఆయన ఏం చెప్పారు? అరే నన్ను అడక్కరా, నువ్వు చేసిన పనిని బట్టి నువ్వు 25% చేస్తే దానికి తగ్గ వాటిని నేను నీకు ఇస్తా. 50% చేస్తే నా పని దానికి తగినట్టు ఇస్తా. నువ్వు 100% చేస్తే దానికి తగినట్టు ఇస్తా. కానీ మనం అంటాం నేను 25% చేస్తా. కానీ నువ్వు దేవుడు కదా, నువ్వు ఎలా చేయాలి? 100% చేయాలి. మెలుగు పెడతాం మధ్యలో ఏమని? నువ్వు దేవుడు కదా, నువ్వు తండ్రివి కదా, నేను మనిషిని కదా, నా స్థాయి ఇంతే, కాబట్టి నేను ఇంతే చేస్తా, నువ్వు మాత్రం. అందుకని మన పిల్లలే మనల్ని అంటారు కదండి, ఏదైనా చేయకపోతే నేను ఎందుకన్నా అది ఇవ్వకపోతే అని అడుగుతున్నారు కదా. మన దేవుని కూడా అదే ప్రశ్న వేస్తున్నాం. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుంది అంటే, సమృద్ధిని కోరారు. అప్పటికి ఎబ్బేజీ గారి కాలానికి అది సరిపోయింది, అతని మనస్సు నచ్చింది. కానీ ఆగూరు గారి పీరియడ్ వచ్చేటప్పటికి తగ్గు మాత్రం అన్నారు. కానీ యేసుక్రీస్తు వారి కాలం వచ్చేటప్పటికి లేకపోయినా అన్నారు. ఆయన ఇచ్చిన పనిని చేస్తూ వెళ్తాను, అది ఆయన ఏదిస్తే అది నేను స్వీకరిస్తాననే స్థాయికి మనం రావాలి. కానీ మనం రాం. దానికోసం ఆయన చాలా ఎగ్జాంపుల్స్ చెప్పారు. యేసుక్రీస్తు ద్వారా చూపించి, ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తుతున్నాయా, కోస్తున్నాయా, కుప్పనూర్చి కొట్లలో కూరుస్తున్నాయా? మరి వాటికంటే మీరు శ్రేష్ఠులు కదా, మీరు ఎందుకు అడుగుతారు? అరే అడవి గడ్డి పువ్వును చూడండి, అది ఒక్కరోజు ఉండి 2వ రోజుకి పొయ్యిలోకి వెళ్ళిపోద్ది. అయినా ఎంత బాగుంది, అదేమైనా అడుగుతుందా? అడిగితే చేస్తున్నాను నేను, వాటికి అడగకుండానే చేస్తున్నాను కదా. మరి వాటికంటే గొప్ప అయితే మీరు నన్ను అడగాల, నేను చేస్తాను కదా అన్నారు. కానీ మనం
ప్రభు నీకు తెలీదు కానీ ఒక 5 నిమిషాలు కూర్చొని నేను చెప్పిన తర్వాత నువ్వు మాట్లాడంటున్నావు మనం ఆయన్ని. ఏమా నీకేం కావాలరా అని నన్ను అడిగారు అనుకో, నాకేం కావాలో ఒక 5 నిమిషాలు లిస్ట్ రాసుకొచ్చి నీకు ఇస్తానయ్యా, అప్పుడు దాని సంగతి చూద్దాం. అక్కర్లేదురా నువ్వు ఇది చెయ్యి నేను ఇది చేస్తాను, ఉండండి చేస్తారులే కానీ ఉండండి. ఒకవేళ చేయలేకపోతే మళ్ళీ మీరు ఇవ్వడం మానేస్తారేమో. నేను చెయ్యకపోయినా మీరు నాకు ఇవ్వాలి అని అడుగుతున్నాం మనం. కానీ మీరు గమనించండి, కీడుకు నన్ను దూరంగా చేయండి అని అడిగారు ఎబ్బేజ్ గారు. కీడు నుండి తప్పించుకోవడానికి ప్రయత్నం చేయండి, ప్రార్థన చేయండి అన్నారు యేసుక్రీస్తు వారు. కానీ చివరికి వచ్చేటప్పటికి మనకు తెలుసు కదా, యాకోబు గారు రాసిన పత్రికలో కీడు అంటే దుష్టుడి నుండి వచ్చేది, శోధనకు సంబంధించింది. కానీ యాకోబు గారి పత్రిక వచ్చేటప్పటికి శోధన సహించువాడు అంటే అర్థం ఏంటి? శోధనలోనికి నన్ను పంపొద్దని అడగాల, శోధన వస్తే రావాలని కోరుకోవాలా? చెప్పండి. శోధనలోనికి నన్ను ప్రవేశించొద్దని అడగాల మనము, శోధన నాకు ఇవ్వు ప్రభు అని అడగాల మనం. శోధన వస్తే అనుభవిద్దామా, లేకపోయినా నాకు అది ఇవ్వు నాయనా అని అడుగుదామా? చెప్పండి, మీ స్థాయి మీకు అర్థమైంది మీరు చెప్పండి. శోధన వస్తుందేమో నన్ను పంపించొద్దని అడుగుదామా, వస్తే అనుభవిద్దామా, రాకపోయినా అడుగుదామా? వస్తే అనుభవిస్తారు, రమ్మని కోరుకోరా? ఎవరు కోరుకుంటారండి శోధన కావాలని కదా? నీ దగ్గరకు శోధన వచ్చింది అంటే నీ దగ్గర ఉన్న పరిశుద్ధాత్మ నీకు తోడుగా ఉంటారు. పరిశుద్ధాత్మ నీకు కావాలి అంటే ఇప్పుడు నువ్వు శోధన వస్తే కాదు, శోధన కావాలని కోరుకోవాలి. అలాగే శోధన నీకు రాగానే 1 అడుగు 2 అడుగులే నేను వేయిస్తారు, మిగిలిన అడుగులన్నీ ఆయనే నడిపిస్తారు. మరి మిగిలినన్ని సురక్షితంగా నువ్వు చేరాలంటే శోధన వస్తే అనుభవిస్తావా, శోధన రమ్మని అడుగుతావా? అర్థం అవ్వలేదు నేను చెప్పింది? అర్థమైందా? ఒకసారి నా వైపు చూసి చెప్పండి. శోధన వస్తే అనుభవిస్తే కామన్, అడిగి తెచ్చుకుని అనుభవిస్తే ధన్యత. నాకు శోధన కావాలి, యోబు గారు లాంటి శోధన కావాలి, దరిద్రుడైన లాజర్ గారు లాంటి శోధన నాకు కావాలి. ఎందుకు? అరే నువ్వు మొయ్యలేవేమోరా, నేను మొయ్యక్కర్లా, నేను మొదలు పెడితే మిగిలింది ముగింపుకి వెళ్ళిపోతుంది. శోధన నాకు వచ్చింది అనగానే మహిమా స్వరూపి అయిన ఆత్మ నా మీద నిలుస్తుంది. శ్రమను సహించడం ధన్యత, శోధన సహించడం ధన్యత. శోధన సహించిన వాడు ధన్యుడు. ఎందుకు ధన్యుడు? ఇక ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి, ఇన్ని లాభాలు ఉన్నాయి. లాభాలు ఉన్నదాన్ని ఏమడుగుతారు మీరు చెప్పండి? లాభాలు ఉన్నదాన్ని వస్తే చూద్దామంటారా, మనకు కావాలనుకుంటారా? మీరు చెప్పండి. ఇప్పుడు పిల్లవాడు బాగా చదువుకొని ఉద్యోగం చేస్తే నిన్ను బాగా చూసుకుంటాడు, నీకు మంచి ఇల్లు కట్టి పెడతాడు, మంచి బట్టలు ఇస్తాడు, మంచి భోజనం పెడతాడు. ఇది నీకు లాభం అని తెలిసింది. ఇప్పుడు నువ్వేం చేస్తావు? ఏ విధంగానైనా చదివిస్తావా? ఏ విధంగానైనా చదివిస్తావా? ఆడికి బుద్ధి పుడితే అప్పుడు చేద్దాం అనుకుంటావా? ఏ రకంగానే చేస్తావు? కాదు నాన్న, చదువుకుంటే ఇది మంచిదంటరా, చదువుకుంటే ఇంత లాభం అంటారా, చదువుకుంటే ఇంత గొప్పగా ఉంటుందంటారా అని వాడికి నూరి పోసి అది చేయాలనుకుంటున్నాయి కదా. మరి శ్రమను సహించడం ధన్యత అయినప్పుడు శ్రమను కూడా మనం ఏం చేయాలి? కోరుకోవాలి. అంటే ఎబ్బేజు గారి నుంచి ఆగూరు గారి దగ్గరికి వచ్చేటప్పటికే దిగింది. ఆయనేమో సమృద్ధిగా ఇవ్వమని అడిగారు, కానీ ఆగూరు గారు చెప్పండి తగు మాత్రం ఇవ్వమని అడిగారు. ఇప్పుడు క్రైస్తవుడు అసలు నాకేం వద్దు, నువ్వేదిస్తే అది నాకు ముద్దు, నాకంటూ ఏమి వద్దు, నువ్వేదిచ్చినా చెప్పరేంటి, నువ్వేదిచ్చినా అది నాకు సంతోషం. ఎందుకంటే నువ్వేదిచ్చినా దానిలో నుండి బయటపడే మార్గాన్ని నువ్వే చెప్తావు, అది అనుభవించినందుకు గాను మంచి ఫలితాన్ని నాకు ఇస్తావు. యోబు గారు రెట్టింపు ఫలితాన్ని పొందారు, చరిత్రలో గొప్పగా నిలిచారు. లాజర్ గారు మరణిస్తే అబ్రహాము గారు రమ్మను ఆనుకోవడానికి వెళ్ళిపోయారు. నష్టపోయిన వారు ఎవరున్నారు ఇక్కడ? దేవుని కొరకు అన్ని త్యాగాలు చేసి నష్టపోయిన వారు ఎవరైనా ఉన్నారా? లేరు కదా. కాబట్టి ఇప్పుడు మనం కోరుకోవాల్సిందేది గొప్పగా ఇవ్వమని కాదు, ఈ లోక సంబంధమైనవి, కనీసం తగు మాత్రం కూడా కాదు, నువ్వేదనుకుంటే అది నా జీవితంలో నువ్వు చెయ్యి అని గనక అడగగలిగితే యేసుక్రీస్తు వారిలా ఉంటుంది మన జీవితం. ఆయనకి తినడానికి సరైనది లేదు, విశ్రాంతికి సరైన స్థలము లేదు. అయినా మరణిస్తే చెప్పండి, మరణిస్తే పరలోకాన్ని స్వతంత్రించుకోగలిగిన స్థాయిలో ఉన్నారు. ఆయన ఏదైనా అడిగినట్లుందా?
ఆయన అడిగింది ఒకటే, చేయుటకు నా చేతికి ఇచ్చిన పనిని నేను సంపూర్ణంగా నెరవేర్చేశాను ఆయన, ఇక చాలు. అంటే ఆయన బ్రతుకున్నప్పుడు కూడా అడిగింది ఏమై ఉండాలి? నీవు నాకు ఇచ్చింది నేను చేయడానికి పరిస్థితులు కల్పించు, అంతే. నువ్వేదిస్తే అది నేను చేసే మనస్సుని నాకు ఇవ్వు, నువ్వు నాకు ఇచ్చింది చేసే మనస్సుని నాకు ఇవ్వు, ఆ మనసుతోనే పని జరిగించి నేను సంపూర్ణంగా వెళ్ళిపోవాలి, వచ్చేయాలి నీ దగ్గరికి అని చెప్పడమే. కాబట్టి అని ఎబ్బేసి గారు అడిగింది తప్పని నేను అనట్లా. ఆ కాలానికి అది ఓకే, దేవునికే నచ్చింది కాబట్టి. ఆగూరు గారు అడిగింది నేను తప్పని చెప్పట్లా, అప్పటికది ఓకే. కానీ ఇప్పుడు క్రైస్తవులుగా మనం చేయవలసింది ఏంటి అంటే, దేనిని మనం అడగక్కర లేదు. ఏది మనం ఏది కావాలన్నా ఒకటే, నీకు ఏది ఇష్టమైతే అది నా జీవితంలో చేయి నాయనా, నీ చిత్తానికి తల వంచే మనస్సును నాకు ఇవ్వు అని అడగగలిగితే యేసుక్రీస్తు వారిలా మన జీవితం ఉంటుంది. నన్ను ఏం చేయమంటావు నాన్న అన్నారు యేసుక్రీస్తు. కిందకెళ్ళి నాన్న, నీ తమ్ముళ్ళ కొరకు ప్రాణం పెట్టి రావాలి. అలాగే నాన్న, వచ్చేసాడు. మరి తిడతారు వాళ్ళు, తిట్టించుకుంటా. కొడతారు వాళ్ళు, కొట్టించుకుంటా. చంపేస్తారు వాళ్ళు, చనిపోతా. ఒప్పుకొని వచ్చారా? ఇష్టపడి చేశారా? చెయ్యబట్టి అడగగలిగారు ధైర్యంగా. నువ్వు చేయుటకు నా చేతికిచ్చిన పనిని నేను సంపూర్ణంగా నెరవేర్చేశాను, నాకు మరలా మొదట నీ దగ్గరున్న మహిమ ఎలాంటిదో ఆ మహిమని నాకు ఇవ్వవా, ఆ మహిమని ఇవ్వవా అని అడిగే ధైర్యం యేసుక్రీస్తు వారికి ఎక్కడదంటే, ఈ లోక సంబంధమైనవి ఏవి ఆయన ఆశించలేదు, అడగలేదు. తండ్రి ఏదిస్తే దానిని స్వీకరించారు, అనుభవించారు, ఆయన చిత్తాన్ని నెరవేర్చి ఆయనను సంతోష పెట్టారు. అంటే క్రైస్తవులకి ఈరోజు మనం చేయవలసిందేది? క్రైస్తవులుగా మనం చేయవలసిందేది? ఎబ్బేజు గారి లాంటిదా, ఆగూరు గారి లాంటిదా, క్రీస్తు లాంటిదా? క్రీస్తు లాంటిదైతేనే క్రైస్తవుడివి, క్రీస్తు లాంటిదైతేనే క్రైస్తవులం. కాబట్టి క్రీస్తులా ఏమున్నా లేకున్నా తండ్రి చిత్తం నెరవేర్చడమే మహాభాగ్యంగా భావించి మనం పని చేయగలిగితే మనకేమీ తక్కువ కాదు. ఒకవేళ ఎక్కడ తక్కువైనా అక్కడ సమృద్ధి లభిస్తుంది, నిత్య జీవాన్ని మనం స్వతంత్రించుకోవడానికి వీలు ఉంటుంది. కాబట్టి ఈ 3 విషయాలు మీరు ఒక చోటుకు తెచ్చి ఆలోచన చేయండి. ఆ కాలానికి ఆ పరిస్థితులకు వారు చేశారు. కానీ ఈరోజు క్రైస్తవులుగా మనం చేయవలసింది ఏంటంటే, దేనిని మనం ఆయనను అడగక్కర లేదు. ఒకటే మనం ఆయన, మీ ఇష్టం ఏదైతే అది నా జీవితంలో జరిగించు నాయన అని మనం అడగగలిగితే మనలో క్రీస్తుని చూస్తారు తండ్రి. మనల్ని చూసి కూడా ఈయన నా ప్రియ కుమారుడు కుమార్తె అని చెప్పగలుగుతారు. మరి ఆయనకు ప్రియమైన వారిగా ఉండాలి అంటే ఆయన చెప్పింది చేద్దాం. ఎవరు చెప్పింది? దేవుడు చెప్పింది చేద్దాం. దేవుడు చెప్పిందే క్రీస్తు మనకి వినిపించేళ్ళారు కాబట్టి క్రీస్తు చెప్పింది చేద్దాం. కానీ నీ కొరకు నేను ఇది చేస్తున్నాను కాబట్టి నాకు అదివ్వు, ఇదివ్వు, ఇదివ్వు, అదివ్వు అని మనం ఏమి అడగక్కర లేదు. కాబట్టి చెప్పింది చేసుకుంటూ వెళ్దాం, ఆయన ఇచ్చేది పొందుకుందాం. అలాంటి ధన్యతలోనికి మనమంతా రావాలని కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను.